कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। పోయిన ఎపిసోడ్లో మనము ఈ రెవెన్యూ చట్టాల గురించి తెలుసుకున్నాము. ఈ మధ్య కొత్తగా భూభారతి అనే కొత్త చట్టం ఎనాక్ట్మెంట్ జరగడం జరిగింది. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనము భూభారతి కోసం మాట్లాడుకుందాము. అంటే ఈ భూభారతి ద్వారా అక్కడ ధరణి ఎంత నష్టం చేసిందో దీంట్లో పొందుపరిచారు. ధరణి ద్వారా ఎంత నష్టం జరిగిందో కూడా దీంట్లో చెప్పారు. ఇప్పుడు మనము డిస్కస్ చేసే సబ్జెక్టు భూభారతి, తెలంగాణ భూభారతి రెవెన్యూ రికార్డ్స్. నమస్కారం అండి. మై నేమ్ ఈస్ బర్మ చక్రపాణి, అడ్వకేట్, మెడ్చల్ బార్ అసోసియేషన్. ఈరోజు మనం ముందు కూడా రెవెన్యూ చట్టాల గురించి మాట్లాడాము. ఈ మధ్య తెలంగాణ భూభారతి అని కొత్త యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. అది ఇంకా అమల్లోకి రాలేదు, వస్తుంది. అయితే దీని విరుగుడు కోసం ఏది ధరణి పోర్టల్ తీసేయడానికి, ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను అరికట్టడానికి, తీసేయడానికి, దాని ద్వారా సంక్రమించినటువంటి నష్టాలను పరిగణలోనికి తీసుకొని ఈ యొక్క తెలంగాణ భూభారతి ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 ఎనాక్ట్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఈ రెవెన్యూ చట్టాల వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, ఎన్ని నష్టాలు ఉంటాయో. ఈ రెవెన్యూ చట్టాల అవగాహన లేక ఎంతోమంది నష్టపోవడం కూడా జరుగుతుంది. ఈ లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఏదైనా భూములు కొనడం కానీ అమ్మడం కానీ జరిగితే కూడా వాటి వల్ల కూడా ఎంతో నష్టం సంక్రమించవచ్చు. కాబట్టి ప్రతి యువకుడు, ఎనీ సిటిజన్ భూమి పర్చేజ్ చేసేటప్పుడు దాని యొక్క కనుక్కొని, దాని యొక్క ఓల్డ్ రికార్డ్స్ కనుక్కొని, లింక్ డాక్యుమెంట్స్ చూసి కొనాలనేది ఈ ప్రథమ లక్ష్యం. ఇప్పుడు రెవెన్యూ చట్టాల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటీవల తెలంగాణ భూభారతి యాక్ట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1, 2025ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎనాక్ట్మెంట్ కోసం టైం ఉంది ఇప్పుడు. అయితే మనకు తెలుసు రెవెన్యూ చట్టాలు ఎన్నో ఉన్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ అని, ఆర్ఓఆర్ అని, టెనెన్సీ యాక్ట్ అని, అసైన్మెంట్ యాక్ట్ అని, లావణి పట్టా అని, సేత్వార్ అని, సప్లిమెంటరీ సేత్వార్ అని, సర్వే సెటిల్మెంట్ అని ఎన్నో 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 చట్టాలు ఉన్నాయి. ముందుగా 1950 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బందోబస్తు ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశారు. ఆ బందోబస్తు ప్రోగ్రాంలో ప్రతి ఊరికి గ్రామ సదస్సులు నిర్వహించి అక్కడున్న సర్వే నంబర్లని, అప్పుడు నైజాం పీరియడ్లో ఒక్కొక్క ఊరికి ఒక సర్వే నంబర్ ఉంటుంది. ఆ సర్వే నంబర్ని డివైడ్ చేస్తూ సప్లిమెంటరీ సేత్వార్ ఇస్తూ రెవెన్యూ రికార్డ్స్ను బందోబస్తు చేసిన యాక్ట్ 1950లో జరిగింది. 1950లో యాక్ట్తో పాటు సీలింగ్ యాక్ట్ అని, అసైన్మెంట్ యాక్ట్ అని, లావణి అని, సేత్వార్ అనేసి ఇవన్నీ కూడా ఉర్దూ పేర్లతోటి మనకు రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే అడంగల్, దాన్ని పహానీ పత్రిక అంట. ఇవన్నీ రికార్డ్స్ను చూసుకొని మనం ఏదైనా ల్యాండ్ కొంటే కానీ ఇవన్నీ చెక్ చేసుకోకుండా కొంటే ఎన్నో నష్టాలు కూడా జరుగుతుంది. ఇటీవల తెలుసు మీకు ధరణి పోర్టల్ ప్లేస్లో తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025, యాక్ట్ నెంబర్ 1 ఆఫ్ 2025 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, పొజసరీ కాలం అనేది ధరణి పోర్టల్లో లేదు. అంటే ప్రీవియస్ లా చెప్తుంది దున్నేవాడిదే భూమి. రికార్డులో మన పేరు లేనప్పుడు, దున్నిన మన పేరు ఎక్కడ రికార్డు కానప్పుడు, పొజసరీ కాలం అనేదే లేనప్పుడు దున్నేవాడిది అన్న భూమికి అర్థం లేకుండా పోతుంది. అయితే ఈ పోర్టల్లో, ధరణి పోర్టల్లో ఈ యొక్క రికార్డ్ అనేది, కబ్జా కాలం అనేది ఎక్కడ లేదు. ముందు మీరు 1985 యాక్ట్ చూస్తే పట్టేదారు పాస్బుక్, టైటిల్ లీడ్స్ అనేటివి ఉంటుండే. అదే పహానీ పత్రికలో కాలం నంబర్ 12, 13, 14 కాలం నంబరు పట్టేదారు కాలం సపరేట్ ఉంటుండే, పొజసరీ కాలం సపరేట్ ఉంటుండే. అదేవిధంగా
విరాసత, సక్సెషనా, లేకపోతే మ్యుటేషనా, గిఫ్ట్ అనేది కూడా ఆ పాణ్య పత్రిక కాలం నంబర్లో కనిపించేది. అది గిఫ్ట్ ద్వారా కొన్నారా, సేల్యూట్ ద్వారా కొన్నారా, మార్టిగేజ్ ద్వారా వచ్చిందా, ఎట్లా ఈ హక్కులు సంక్రమించాయి అనేది ఈ పానీలో పొందుపరిచి ఉంటుండే. అయితే ధరణి పోర్టర్ వచ్చిన తర్వాత పహానీలు బంద్ చేసేసి ధరణి పోర్టర్ బుక్ ఇస్తే అందులో పట్టదారం ఏముంది కానీ పొజిషన్ పేరు లేదు. ఎన్నో ఊర్లలో విలేజెస్లో చూస్తుంటే పెద్ద పెద్ద పట్టేదారులు సిటీల్లో ఉండడము, కౌలుదారికి ఇవ్వడము, దున్నినోని పేరు ఎక్కడ కూడా నమోదు కాలేదు. అయితే ఈ పొజిసరీ రైట్స్ అనేది ధరణి వల్ల లేకుండా జరిగింది. ఇప్పుడు ఇనామీ యాక్ట్లోకి వెళ్తే 38E ఇనామీ యాక్ట్లోకి వెళ్తే కబ్జాదారికి పట్టాలు ఇస్తారు. ఎవరైతే భూస్వాములు వాళ్ళ ఎంటైటిల్మెంట్ కంటే ఎక్కువ పొలం ఉంటే ఈ కబ్జాదారులే పట్టదారులు అవుతారు. ఈ కబ్జా కాలం అనేది ధరణిలో లేకపోతే వాళ్ళకు సంక్రమించే రైట్స్ అనేది ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది మన కాంగ్రెస్ గవర్నమెంట్ తేయడం జరిగింది. ఇది ఫస్ట్. అది రెండోది వస్తుంటే దీంట్లో ఏమేమి రైట్స్ అనేటి పొందుపరచారనే దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ధరణిలో ఎక్కడ కూడా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి గుర్తింపు లేదు. అకార్డింగ్ టు ధరణి పోర్టర్, ఫర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ ల్యాండ్ ఇన్ ది ల్యాండ్ డెఫినేషన్. In land definition, there is no non-agriculture land. So, if there is no record for non-agriculture land, how to protect that land అనేది very much important. ఇప్పుడు ఒక వ్యవసాయదారకుడు అగ్రికల్చర్ని నాన్ అగ్రికల్చర్గా మార్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే కన్వర్షన్ చేసిన తర్వాత ధరణి ప్రకారంగా అతని పేరు ఎక్కడ కనిపించేది కాదు, except proceedings under Nala. But there is no record to show that he is a Patadar and his land was converted into conversion Nala. So for that effect also, the Dharni porter has given a very good finding stating that the Bharati wants to recognize non-agriculture land and it has included non-agriculture land also into the land. That is a great achievement through Bharati. అండ్ ఇంకా చెప్పుకుంటూ వస్తే దీంట్లో ఉన్న పొందుపరిచిన రైట్స్ ఏంటి అంటే, ఈ భూభారతిలో పొందుపరిచిన రైట్లు యథావిధిగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషను, ల్యాండ్ సక్సెషన్ తర్వాత మ్యూటేషను, ల్యాండ్ గిఫ్ట్ తర్వాత మ్యూటేషన్ అనేది ముందు కూడా ఉన్నది, యథావిధిగా ఇందులో కూడా ఉన్నది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా సర్టిఫికేట్స్ ఇస్తాననేసి యాక్ట్లో పొందుపరిచింది. దాన్ని భూదార్ సర్టిఫికేట్స్, స్పెసిఫికలీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ భూదార్ సర్టిఫికేట్స్ ఫర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, టెంపరరీ ఆర్ పర్మనెంట్ అన్నారు. అంటే వెన్ ఇట్స్ కాల్డ్ టెంపరరీ మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఆఫ్టర్ ఇష్యూన్స్ ఇట్ విల్ బికమ్ పర్మనెంట్. అయితే మనకు ఈ భూదార్ సర్టిఫికేట్ల ద్వారా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి మన పేరు పొందుపరిచేసి దానికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది అనేది చట్టం చెబుతుంది. ఈ సర్టిఫికేట్ల ద్వారా మన ఎంటైటిల్మెంట్ తీసుకోండి, మన ఓనర్షిప్ కానీ ఇవి మనం నిరూపించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ ఈ ధరణి పోర్టల్లో ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి రికార్డ్ లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం దేనికి భూ భారతి నిర్ణయాన్ని ఏకీభవించి ప్రజలు వాళ్ళ యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం దీంట్లో పొందుపరిచింది. మూడో విషయం, ఒక మ్యుటేషన్ జరగాలంటే ఎంఆర్ఓ, దాని అప్పీల్ ఆర్డిఓ, దాని రివిజన్ కలెక్టర్. అయితే కలెక్టర్ పైన చట్టం లేదు. కలెక్టర్ కనుక ఏదైనా ఆర్డర్ ఇస్తే వీ హ్యావ్ టు గో ఫర్ సివిల్ కోర్ట్ ఫర్ టేకింగ్ రిడ్రెసల్ బిఫోర్ సివిల్ కోర్ట్. బట్ this act has implemented land commissioners, which is the appellate authority above collector. This is very crucial point, it has to be noted. This is very crucial. We have to settle the issues before revenue authorities itself, before tribunal itself, because of going to civil courts. So this is very
good order passed by the Bharati Act. So the people, they can take redressal before land commissioners. So 38E certificate, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొజసరీ కాలం, ఇనామ్ ల్యాండ్స్లోకి పొజసరీ కాలం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ భూ భారతి ద్వారా కూడా 38E సర్టిఫికేట్ ఇవ్వబడును అని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ యాక్ట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వే సెటిల్మెంట్ అనేది, ఫ్రెష్ సర్వే సెటిల్మెంట్ అనేది ప్రతి గ్రామంలో చేయిస్తానని ఈ యాక్ట్లో చెప్పింది. ప్రతి విలేజ్కి రీసర్వే చేస్తూ, సర్వే నంబర్లు ఫిక్స్ చేస్తూ, ఒక్కొక్క సర్వే నంబర్ని పౌడీ చేస్తూ, ఒక్కొక్క సర్వే నంబర్కి సప్లిమెంటరీ సేతువారు చేసి రికార్డును కరెక్షన్ చేసి పెట్టుకుంటామనేసి ఈ చట్టం ద్వారా చెప్పింది. దాన్ని కూడా పబ్లిక్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ ల్యాండ్స్ను ఒక సప్లిమెంటరీ సేతువార్లతో కానీ దాన్ని వాళ్ళ ల్యాండ్ను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చెప్పారు ఈ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇల్లీగల్గా ఆక్యుపై చేయడం జరుగుతుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తామనేది ఈజ్ వెరీ గుడ్. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే లెట్ గవర్నమెంట్ మే సర్వే ద ల్యాండ్, లెట్ ద గవర్నమెంట్ మే ఫిక్స్ ద బౌండరీస్, లెట్ గవర్నమెంట్ మే ఫిక్స్ ద బోర్డ్ స్టేటింగ్ దట్ ఇస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. అవి వాళ్ళు జాగ్రత్తలు పడేసి వాళ్ళ బోర్డులు గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చూపిస్తే ఇల్లీగల్ ఆక్యుపేషన్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ జరగవు. గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కూడా ఈ యొక్క చట్టంలో చెప్పడం జరిగింది. టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఆబాది అన్న వర్డ్ లిటరల్ ఇట్స్ ఫ్రమ్ ఉర్దూ వర్డ్. ఆబాది ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గృహ నిర్మాణము, స్ట్రక్చర్స్ రేస్డ్. సో ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్. But what the Act says that government wants to issue pattas to the properties which was occupied and constructed by the house owners. గృహ నిర్మాణము, ఆ గృహ నిర్మాణము ఆ ల్యాండ్ ఎందులో ఉన్నదనేది రికార్డులోకి తెచ్చుకోవడం అనేది ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. రెండోది రాటిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్. ఏదన్నా అవకతవకలు జరగడమే కానీ ఇప్పుడు ధరణి ద్వారా జరిగినటువంటి అవకతవకలను కూడా ఈ యాక్ట్ ద్వారా దాన్ని కరెక్ట్ చేయించుకోవడం, రాటిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్. ఇక్కడ చూస్తే పట్టేదారు పాస్బుక్తో పాటు కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించుకున్నది ఈ యాక్ట్ ద్వారా. ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకుంటే మనము ఓనర్గా మనం డిక్లేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కబ్జాదారుగా కూడా మనకు ఎన్నో రైట్స్ ఉంటాయి. కౌలు చట్టాలు ఉన్నాయి, కౌళ్ళకు లోన్స్ ఉన్నాయి, కౌళ్ళకు మార్టిగేజ్ చేసుకునే అధికారాలు ఉన్నాయి, కౌళ్ళకు గిఫ్ట్లు చేసుకునే అధికారాలు. కాబట్టి ఈ సాదా బైనామా, నెక్స్ట్ వచ్చేసి సాదా బైనామా ఓల్డ్ యాక్ట్ 6A ప్రకారంగా సాదా బైనామా కూడా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం ఈ చట్టం ద్వారా చెప్తుంది. కాగితాలపై, ఒప్పంద పత్రాల ద్వారా తెల్ల కాగితాలపై రాసుకున్న దాన్ని కూడా లీగలైజ్ చేస్తారనేది పాత చట్టంలో కూడా ఉంది. 6A యాక్ట్ ప్రకారంగా దాన్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేద్దాము అనేది ఈ చట్టం చెబుతుంది. ఈ చట్టం ద్వారా సాదా బైనామా ద్వారా మనము అర్జీని కన్సర్న్డ్ ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఎంఆర్ఓ వాళ్ళకి అమ్మిన వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసు ద్వారా వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చేసి అవును మేము అమ్మేసినాము, మాకేమీ దాని మీద రైట్స్ ఏం లేవంటే కొన్నవాడి పేరు మీద ముటేషన్ ఇది ప్రీవియస్ యాక్ట్లో ఉంది, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉంది, అవరు టీడీపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు కూడా యాక్ట్ను, ఈ సాదా బైనామా యాక్ట్ను తేవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క చట్టం దీంట్లో పొందుపరిచారు. రైట్స్ టు ప్రాపర్టీ ఈజ్ ఫండమెంటల్ రైట్. ప్రతి వాడికి ఆస్తిపై హక్కు అనేది కంపల్సరీగా ఉంటుంది. మన ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 300లో చెప్పారు. ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ యూనివర్సల్ ల్యాండ్లార్డ్. Government is universal landlord for all the lands. Government can acquire the properties if government requires any land, either patta land or government land. The government having every powers to acquire the land.
But how the lands have to be acquired అనేది there is a procedure. Before acquiring the land for any purpose, the government has to issue notice. They have to satisfy the patedars regarding payment of the compensation. So, if compensation is not good according to the patedars, again they will appeal and they will get the good compensation from the government. And finally, I want to say one thing, that ధరణి పోర్టర్ని క్లోజ్ చేయడంలో గ్రామ పంచాయతీ యాక్ట్లో ధరణి పోర్టల్ ద్వారా లాభ నష్టాలను కూడా క్లోజ్ చేశారు. ధరణి పోర్టల్లో జిహెచ్ఎంసి ఉన్న రైట్స్ను కూడా క్లోజ్ చేశారు. ధరణి పోర్టల్లో మున్సిపల్ యాక్ట్లల్లో ఏమన్నా ధరణి పోర్టల్ ద్వారా లాభ నష్టాలను కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు మున్సిపల్ యాక్ట్లో కానీ, పంచాయతీ యాక్ట్లో కానీ, జిహెచ్ఎంసీ యాక్ట్లో కానీ ధరణి పోర్టల్ యొక్క రోల్ క్లోజ్ అయిపోయింది. సో ఇట్ హ్యాస్ టు బి డీమ్డ్ దట్ దెర్ ఇస్ నో ధరణి. సో బై దిస్ ఐ ఎమ్ క్లోజింగ్, అండ్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ విల్ కమ్ విత్ న్యూ యాక్ట్స్. కొత్త ఎపిసోడ్లో ఇంకొన్ని చట్టాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. నేను మీ బర్మ చక్రపాణి, సివిల్ లాయర్.